గొప్ప ప్రార్థన యేసు ప్రభు వారు చేసి ఉన్నారు. మనం కూడా మన జీవితంలో కూడా మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే ఇతరులను క్షమించడము ప్రాముఖ్యం. ఇప్పుడు కీర్తనలు 128 యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించేదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి ఇక్కడ? చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అంటారు. ఇప్పుడు మనం అందరం ఎవరము? ధన్యులం. ఆయన త్రోవలో నడుస్తున్నాం కాబట్టి ధన్యులం. దేవరపల్లి గ్రామం నుంచి చాలామంది మనకు ఆత్మకూరు పట్టణానికి ఆటోలలో ఎంతో సమయం వెచ్చించి మరి సిద్ధపడి వస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మంది నిండరు, ఆలస్యం అవుతుంటుంది. అయినప్పటికీ కూడా ప్రయాసపడి ఎంత ఎండ అయినా కానీ ఇబ్బంది అయినా కానీ దేవుని సన్నిధికి రావడానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎందుకు అని అంటే భయము భక్తి ఉంటే దేవుడు ఏం చేస్తాడు? మన మనసును కదిలింపజేసి దేవుని సన్నిధికి నడిపింప చేస్తాడు. భయము భక్తి లేకపోతే ఏమి అది నడిపించదు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. 2వ వచనాన్ని చూస్తే నిత్యంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. మేలు కలగాలి. ఎవరికి కలగాలి మేలు? మనకు కలగాలి. మేలు కలగాలనుకుంటామా, కీడు కావాలనుకుంటామా? ఎవరమైనా మేలే కావాలనుకుంటాం. కీడు వద్దయ్యా తప్పినమ్ము అని అంటాం. ఎందుకొరకు అని అంటే నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కష్టం చేసినటువంటి కష్టాన్ని కూడా భోజనం చేయాలి అని అంటే కూడా అది దేవుని చిత్తము కావాలి. చాలామంది మనము ఆ సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాం. కొన్ని సందర్భంలో అన్నం ఆర్డర్ చెప్పింటారు, కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోకుండానే పానము పిడుస్తూ ఉంటారు. చాలా చోట్ల చాలా సందర్భంలో అవి జరుగుతూ ఉంటున్నాయి. అంటే ఈ ఉర్దూ భాషలో ఒక మాట ఏమంటారంటే దానే దానే పర్ లిఖా హువా ఖానే వాలే కా నామ్ అంటారు. గింజ గింజ మీద రాసి ఉంటుందంట తినేటోళ్ళ పేరు మీద. పేరు నిజమా కాదా? నిజమే కదా? నిజమా కాదమ్మా? ఆ గింజ మీద రాసి ఉంటేనే మనం తింటాం, లేకపోతే తింటామా? తినాం. అందుకనే కష్టార్జితము అని అంటే మనం చేసిన కష్టం మనం అనుభవించడానికి కూడా దేవుని చిత్తం కావాలి. మనం చేసిన కష్టం కూడా పరులు దోసుకొని పోయేటటువంటి కాలంలో కూడా మన కష్టము మనము తినడానికి కూడా దేవుని దయ మనకు కావాలి. 3వ వచనం చూస్తే నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లిగా నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నొందుదురు. ఎట్లుంటారంట? భోజన బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నొందుతారు. మరి మన పిల్లలు కూడా అలాగనే మన భోజన బల్ల చుట్టూ, అంటే భోజనానికి బల్ల ఉండొచ్చు, బల్ల లేకపోవచ్చు. కింద సాపేసుకొనైనా మనము మన కుటుంబాన్ని కూర్చోబెట్టుకొని తింటాం. కానీ దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది ఏంటంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అలాగనే మనం గొప్ప ప్రార్థన చేసేవారిగా ఉండాలంటే యేసయ్య ఏ విధంగా అయితే ఇతరులను క్షమించాడో ప్రేమించాడో మనం కూడా అలాగునే చేస్తూ ముందుకు కొనసాగేటటువంటి వారిగా ఉండాలి. అలా మన మానవాళి జీవితంలో అతి ప్రాముఖ్యమై ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకము ఉంచుకోవాలి. 4వ వచనము యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ జీవిత కాలమంతా కూడా
యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. నేటి దినాన మన మధ్యలోకి ఒక నూతన జంట వచ్చి ఉంటున్నారు. 19వ తారీఖు వివాహం జరిగింది. 20వ తారీఖు రోజు మన్మగూడలింకే అత్తవారింటికి వచ్చారు. 21వ తారీఖు దేవుని సన్నిధిలో గడపడానికి వచ్చారు. ఎందుకు అనంటే దేవుని యందు భయము భక్తి ఎప్పుడైతే మనం కలిగి ఉంటాం, దేవుడు మన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరంగా గొప్ప మాదిరికరంగా మనల్ని మారుస్తాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండాన్ని చూద్దాం. 4వ అధ్యాయము 30వ వచనాన్ని చూద్దాం. 4:30. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు, ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తర్వాత నీకు బాధ కలుగునప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి ఎటువంటి వాడమ్మా? కనికరము గల దేవుడు. కనికరము గల దేవుడు. చాలాసార్లు మానవాళికి అంతా ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది. చాలా మందికి నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకు శ్రమలు వస్తూ ఉంటాయి అని. అయ్యా, నేను దేవుని నమ్మకం ముందు బాగానే ఉన్నా, నేను బాగున్నా, నా కుటుంబం బాగున్నా, అందరం బాగున్నాం, ఇష్టానుసారంగా డబ్బు వచ్చేది. కానీ ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత అది నాకు కష్టాలు వచ్చినవయ్యా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఎందుకు బాధపడతారు? ఆర్థిక వనరులు తగ్గిపోయినవి. ఆర్థిక వనరులు తగ్గడానికి గల కారణం ఏమిటి? మోసం చేయకపోవడం. అంతకుముందు మోసం చేశాము, ఇప్పుడు మోసం చేయకపోవడం. మోసం చేత అనేకమైన ధనం సమకూర్చబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత మోసం చేయకూడదనేటటువంటి ఉద్దేశం మనలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాము? అది తప్పు అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి మానవాళి జీవితంలో దేవుడు కనికర సంపన్నుడు అనేటటువంటిది మనం గమనించాలి. ఆయన యొక్క కనికరము మన యందు మరి చాలా గొప్పగా ఉంది అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని చూద్దాం. ప్రియులా, ఫిలిప్పీ 4:19. 4:19. కాగా దేవుడు ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో ప్రతి అవసరమును తీర్చును మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ప్రియమైనటువంటి వారలారా, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చు. ప్రతి అవసరమును తీరుస్తా. మనం అనుకుంటాం, కొన్నిసార్లు ఆలస్యమైంది అనుకుంటాం, అవసరం తీరుతలేదేమో అనుకుంటాం, అది కాదేమో అనుకుంటాం. కానీ దేవుడు తప్పకుండా అవసరాన్ని మాత్రం తీరుస్తాడనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరికి తీరుస్తాడు? తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి తప్పకుండా తీరుస్తాడు. తన పిల్లలకు ఏ విధంగా అయితే భోజనాన్ని పెడతారో తల్లిదండ్రులు, అలాగునే తనను నమ్మినటువంటి బిడ్డలకు తాను ఎన్నడూ విడువడు ఎడబాయడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 22 చూస్తే, నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెబుతున్నారు. పరిశుద్ధులందరూ, ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండును గాక.
ఎవరితో ఉండాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మన ఆత్మలో ఉండాలి. కానీ చాలా వరకు మనం తొట్టిల్లుతూ ఉంటున్నాం. కొన్ని సందర్భంలో చాలాసార్లు కొన్ని వెనకబడిపోతూ ఉన్నాం. కాబట్టి మనము ఆయన సహాయకుడుగా ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20వ వచనాన్ని దయచేసి గమనిద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండి ఎత్తిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. 19 చదువుతుంది. పచ్చిక మీద కూర్చుండుడని జనుల ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తి. దేవుడు గొప్పగా చేస్తాడు. ఎన్ని రొట్టెలు అమ్మ ఇక్కడ? 5 రొట్టెలు 2 చేపలు. 5 రొట్టెలు 2 చేపలు. ఇప్పుడు ఎవరైనా అద్భుతాలు చేయండి, చేస్తారా? ఎవరైనా వీళ్ళ నన్నే చేయమని చెప్పిండ్రు అనుకోని చేస్తానా నేను? పోనీ ఇంకెవరికైనా చెప్తే చేస్తారా? కానీ చాలా మంది ఏమనుకుంటారని అంటే మేము అద్భుతాలు చేస్తామని అంటారు. ఒకవేళ అద్భుతం జరిగితే అది దేవుని చిత్తం అయింది, మానవుని చిత్తం ఎంత మాత్రము కాదు. కాబట్టి 5 రొట్టెలు 2 చేపలు ప్రజలందరూ తినంగా ఇంకా 12 గంపలు ఎత్తిరి. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మనం ఇచ్చేటప్పుడు దేవుని సన్నిధికి కానుకలు ఇచ్చేటప్పుడు కూడా మనం ఇచ్చేది కొద్దిగా అయినప్పటికీ మనం ఎత్తుకునేది కూడా చాలా గొప్పగా ఉంటుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. మానవాళి జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏమిటి అని అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుని చిత్తాన్ని బలపరుచుకొని ముందుకు కొనసాగేటటువంటి వారిగా మనం ఉండాలి. సామెతలు 28:20 నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనందకపోడు. ఎవరైతే ధనం కావాలా, ఇప్పుడు కాదు అప్పుడు కావాలని ఆతురపడితే ఏమవుతుందంటమ్మా? చదువు మళ్ళీ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్ష పొందకపోడు. దేవుని చిత్తమే మన పట్ల జరుగుతుంది, కానీ మనం అనుకున్నవి ఎప్పుడు కూడా అవి జరగవు. ఒకవేళ జరుగుతాయి లోకానుసారంగా జరగవచ్చు, కానీ ఆత్మానుసారంగా అవి జరగవు అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఇస్తాడు. యజమాని పని చేసేటోనికి ఇస్తాడా జీతము? పని చేయడానికి ఇస్తాడా? చేసేటానికి ఇస్తాడా? చేయడానికి ఇస్తాడా? చేసేటానికే ఇస్తాడు. తాను తెచ్చుకున్న అన్నం కూడా చేసేటానికి ఇస్తాడా? చేయడానికి ఇస్తాడా? తాను కట్టించుకున్న ఇంట్లోకి తనకు నమ్మకమైనటువంటి వ్యక్తిని ఇంటికి పిలుచుకుంటాడా? నమ్మకం లేని వ్యక్తిని ఇంటికి పిలుచుకుంటాడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి. నమ్మకం లేకపోతే అన్నీ నష్టమే ఉంటుంది. ఎందుకనంటే ఎవరు నమ్మరు. కాబట్టి కాబట్టి నమ్మకం మనం పోగొట్టుకుంటాం. కాబట్టి దేవుని దగ్గర మన దీవెనల్ని మనం పోగొట్టుకుంటాం. 21 చదవమ్మా. పక్షపాతము చూపుట మంచిది కాదు. రొట్టె ముక్క కొరకు ఒకడు దోషము చేయును. చెడు దృష్టి గలవాడు ఆశ సంపాదింప ఆతురపడును. తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఆతురత పడటానికి అలా దరిద్రమే వస్తుందంట.
గుర్రాల పంద్యాలకు చాలా మంది పెట్టుబడులు పెడుతుంటారు. పకడో 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 అని ఒకటే పంద్యాలు కాస్తుంటారు. ఈ గుర్రం వస్తుంది, ఆ గుర్రం వస్తుంది, ఆ గుర్రం వస్తుంది అని పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. కానీ గుర్రం కింద పడినప్పుడు తెలుస్తుంది అయ్యే సంగతి, ఆ పెట్టిన పెట్టుబడి సంగతి. వస్తుంటవి డబ్బులు వెళ్తూ ఉంటాయి. పక్కలాడేటటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తుంటారు అని అంటే అందరు బార్ అని వేస్తుంటారు అన్నమాట. ఆ అందరు బార్లనే భార్య, పుస్తే, మెట్టెలు, బంగారు కూడా అమ్ముకున్న మహానుభావులు కూడా ఉన్నారు. ఇల్లును నాశనం చేసుకున్నటువంటి మహానుభావులు కూడా ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు. అంటే మన కష్టం మాత్రమే మనకు సమృద్ధిగా దేవుడు ఆశీర్వదిస్తాడు, కానీ అనవసరంగా ఇతరులను నష్టం చేసి ఆతృత పడి ఇప్పుడు కాదు అప్పుడు సంపాదించుకోవాలంటే అది దేవుని చిత్తంలో లేదు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 23 నాలుకతో ఇచ్చకములాడు వానికంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. సహోదరుడు సురేందర్ నాకు చాలాసార్లు ఏం చేస్తాడనంటే కొన్ని విషయాలు ఏమైనా ఉంటే నాకు సరిచేయడానికి చెప్తే నేనేం చేస్తా, సరే తమ్ముడు అని. నాలో ఉన్నటువంటివి ఏమైనా ఉంటే సరి చేసుకుంటా. ఎందుకు అని అంటే చెప్పిన మాటను మనము గద్దింపుకు మనం లోబడాల్సిందే. ఆ పై అధికారులు చెప్తే నేను లోబడాలి, మీరు చెప్పినా నేను లోబడాలి, ఒకరికొకరు మనం చెప్పుకొని లోబడాలి. మనలో ఉన్నటువంటి వాటిని మనం సరి చేసుకోవాలి. మనం బాగా కావాలి అని అంటే ఒకరి సలహాలు అని అంటే వాక్యానుసారమైనటువంటి సలహాలను మనము స్వీకరించాలి, అంగీకరించాలి. చిన్నవారైనా పెద్దవారైనా వాటిని మనం స్వీకరించాలి సంతోషంగా. మన మంచి కొరకే. మన తల్లిదండ్రులు చెప్తారు నాన్నకి చేయకు అని అంటే నేను అదే చేస్తా మమ్మీ అని అన్నాడు అనుకో, చాలాసార్లు పిల్లలు నష్టపోతారు. కాబట్టి మనము ఎప్పుడే కానీ ఇంకొకటి కూడా మనం ఏం చేయాలని అంటే పేరు కొరకు కూడా ఆశపడకూడదు. 25 పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు వర్ధిల్లును. తన మనసును నమ్ముకునివాడు బుద్ధిహీనుడు, జ్ఞానంగా ప్రవర్తించువాడు తప్పించుకొనును. చూడండి, తన మనసును నమ్ముకునివాడంటే నాకున్న జ్ఞానం చాలా గొప్పది, ఇక మీకు ఎవరికి లేదని నేను అనుకుంటే అనుకో, నేనెవరిని బుద్ధిహీనుడిని. గుర్తుపట్టుకోవాలి. మీరు చర్చికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, వాక్యానుసారమైనటువంటి మాటల్ని జ్ఞాపకం ఉంచుకొని జర మాట్లాడుతూ ఉంటే వాక్యం మనకు గుర్తుకు రావాలి. ఈయన బుద్ధిహీనుడు అని మన మనసులో గుర్తుకు రావాలి. ఎందుకు అని అంటే దేవుని వాక్యం అందరి గురించి రాయబడింది. మానవుడు ఏ పద్ధతిలో జీవిస్తాడో రాయబడింది, మానవుడు ఏ పద్ధతిలో నివసిస్తున్నాడో రాయబడింది. మానవుని యొక్క ఉద్దేశము, ప్రణాళిక అన్ని కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నవి. కాబట్టి ఇది మనము ఆదర్శప్రాయంగా, ఇది మనం పరిశుద్ధంగా మనం స్వీకరించినప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలను కూడా మనం ఏం చేస్తాము, సరి చేసుకుంటాము. 27వ వచనం బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు ఏమైతుందిలే, మన ఇంటికి వచ్చింటాడు బీదోడు ఏమి ఇవ్వకపోతే ఏమైతుంది, గదిరిస్తే కూడా నడుస్తుంది అని గదిరిస్తాం కొన్నిసార్లు. కళ్ళు ఇట్లా తెచ్చుకొని అబ్బో ఈడొచ్చా కదా అబ్బా అని చెప్పి కళ్ళు కూడా మూసుకుంటాం. దానికి కూడా రాసుకొని ఉంది మాట. కళ్ళు తెరిస్తే ఒకవేళ అడుగుతాడు కానీ ఏమని కళ్ళు కూడా మూసుకొని నిరవైనట్లు కూడా నటిస్తాం మనం. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, బీదలకిచ్చువానికి లేమి కలగదు, కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగును. కొన్నిసార్లు అలా చేస్తూ ఉంటాం. ఇప్పుడు క్రిస్మస్ పండుగ సందర్భంగా జనవరి 1కు చాలామంది మన ఇంటి దగ్గరికి వస్తూ ఉంటే కొంతమంది ఏమో చిల్లర చేసి పెట్టుకుంటారు, కొంతమంది ఏమో నోట్లు పెట్టుకొని ఉంటారు, కొంతమంది ఇవ్వాలని సిద్ధపడి ఉంటారు, కొంతమంది తప్పించుకోవాలని సిద్ధపడి ఉంటారు. కానీ ఇచ్చేవారికి ఏమో దీవెనలు వస్తాయి, తప్పించుకునే వారికి ఏమో శాపములు వస్తాయి. కన్ను మూసుకుంటే శాపములు వస్తామంట. అదిలో ఒక శానదాన్ని మోసుకున్నాం మనం, అవునా లేదా? మనం
చాలాసార్లు దొర్లినాయి మన పట్ల పొరపాట్లు, తెలియక వాక్యం తెలియక దొర్లినాయి. కానీ ఇప్పుడు ఏం చేయాలి? మనము సరి చేసుకోవాలి. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. నమ్మకంగా దేవుని పట్ల మనం ఉండి చూద్దాము. దేవుడు ప్రతి అవసరతను తీరుస్తా అని ఫిలిప్పీ 4:19 చెప్పాడు. ప్రతి అవసరాన్ని తీర్చడానికే నీవు నేను జన్మించక ముందే దేవుడు ఏం చేసిండు అని అంటే, నేల మట్టిని తీసి నరునిగా తయారు చేసి జీవవాయువును ఊదగా మనం ఏమై ఉన్నాము? జీవాత్మ అయి ఈరోజు మాట్లాడుతున్నాము, పాట పాడుతున్నాము, కొట్లాడుతూ ఉన్నాము, కలబడుతూ ఉన్నాము, దూషిస్తూ ఉన్నాము, వ్యతిరేకిస్తూ ఉన్నాము, అవమానపరుస్తూ ఉన్నాము, ఎగతాళి చేస్తున్నాం, మనకిష్టం వచ్చినటువంటి పద్ధతిలో మనం నివసిస్తూ జీవిస్తూ ఉంటున్నాం. కానీ దేవుని వాక్యము దేవుని మహిమపరచడానికి నిన్ను నన్ను నిర్ణయించి ఉంటున్నాడు అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. 28వ వచనం, దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించునప్పుడు నీతిమంతులు ఎక్కువ. ఎప్పుడు తక్కువగా? నీతిమంతులు కొద్దిసేపు దాక్కుంటారు, కానీ నీతిమంతులు ఎప్పుడు తక్కువగా. నీతిమంతులు ఎప్పుడు కూడా తక్కువగా. వారు కొద్ది సమయంలో దాక్కోవచ్చు దుష్టులను చూసి, కానీ దేవుడు మాత్రం నీతిమంతులను వర్ధిల్లా చేస్తాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల, మానవాళి జీవితంలో దేవుడు చేసిన ప్రతి మేలుకు మనము గొప్పగా ఆలోచన చేసేవారిగా మనం ఉండాలి తప్ప ఎప్పుడు కూడా మనం తప్పిపోయేటటువంటి వారిగా మనం ఉండకూడదు. సామెతలు 4:22 వచనము. సామెతలు 4:22. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏం దొరికిన వారికి అమ్మా? 21. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. ఏం భద్రం చేసుకోమంటున్నాడు? 20. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమునిచ్చును. నీ హృదయంలో నుండి జీవధారాలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొని. దేవుని వాక్యం దొరికిన వారికి జీవం అంట. కానీ దేవుని వాక్యం దొరికితే కూడా మనం ఏం చేస్తున్నాము? చాలా సందర్భంలో మూసిపెడుతూ ఉంటుంది, సరిగా గ్రహించకుండా ఉంటున్నాం, సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ ఆరోగ్యం ఇచ్చేది దేవుని వాక్యమే, సర్వ శరీరాన్ని కాపాడేది దేవుని వాక్యమే, అలాగునే మన జీవాత్మలను, మూలులను, కీళ్లను సరిచేసేది దేవుని వాక్యమే. కాబట్టి దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి, దేవుని యొద్ద మన ప్రాణం ఉంది కాబట్టి, మన ప్రాణం రక్తంలో ఉంచి ఉన్నాడు కాబట్టి, నీవు నేను ఆలోచన చేసే విధానంలో ఏం చేయాలి? దేవునికి ఇచ్చే ప్రాధాన్యత, దేవునికి ఇచ్చే ప్రథమ స్థానం మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వకుండా అందులోకి వెళ్ళి దొంగిలించకూడదు. ఆదివారం రోజు ఏం చేయాలి? దేవుని సన్నిధిలో వినపడాలి, పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం వస్తే చదవనికి వస్తే వాక్యం చదవాలి, దేవుని పనిలో వాడబడాలి. ఆదివారం మన దినము కాదు, ఆశీర్వాదాల దినము,
ఆదివారము యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైనటువంటి దినము. ఆదివారం రోజు నీ యొక్క నా యొక్క పాపములను మరి అవి క్షమించి వాటిని ముగింపు చేసి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధపరిచినటువంటి దినముగా ఉంటూ ఉన్నది. ఆయన తిరిగి లేచిన దినమై ఉంటూ ఉన్నది. కాబట్టి ఆదివారము అది మన దినము కాదు. ఆదివారాన్ని దొంగిలిస్తే మనకు ఆశీర్వాదాలు రా. దేవుని కన్నా గొప్పవాడి భూమి మీద ఎవరు లేరు అనుకుంటాం, కానీ ఎవరు లేరు. దేవుని కన్నా గొప్పవాడి భూమి మీద ఎవరు లేరు. ఆయనే మహోన్నతుడు, ఆయనే సర్వ సృష్టికి ఆధారపుత్రుడు, ఆయనే సర్వంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఆయనే సృష్టికి మూలం. ఆది అయి ఉన్నాడు, అంతము అయి ఉన్నాడు, నిన్న అయి ఉన్నాడు, నేడై ఉన్నాడు. మనము పుట్టుకకు ముందే మన ప్రణాళికను దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క ఉద్దేశాన్ని మనము ఆలోచన చేయాలి. సామెతలు 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుపు సంవత్సరములను శాంతిని. చూడండి, దేవుని మాటలు అంటే ఏమేమి ఇస్తాడంట? దీర్ఘాయువు ఇస్తాడంట.